ఆయన మణికంఠ సాఫ్ట్వేర్ పోతాం పేజ్. మీ కెరియర్లో ది బెస్ట్ ఫిల్మ్ ఏంటి? అంటే మాకైతే బెండాపర్ ఆర్ఎంపి, మీకైతే తెలుసుకుందామని. నాకైతే నేను నా పర్సనల్ ఫేవరెట్, అంటే బాగా ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా. నాకు అది డెఫినెట్గా ఆ క్యారెక్టర్ అన్నది అంటే గమ్యం రావడానికి కానివ్వండి, మహర్షి రావడానికి కానివ్వండి, నేను సినిమా చాలా కారణమైంది. సో అది ఆడలేదు కానీ నాకు ఇష్టమైన సినిమా, నేను బాగా కష్టపడి చేసిన సినిమా నేను. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు అనుకున్న మీరు అంటే థియేటర్ రాకముందు మీరు ఒక అనుకుంటారు ఎట్లా అంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అనుకుని హిట్ అవ్వాలని సినిమా ఏంటన్నా? హిట్ అవుతున్నాను అదే నేను సినిమా అండి. ఎందుకంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తే ఆ సినిమా అప్పుడు 2-3 ఆఫర్స్ వస్తే ప్రొడ్యూసర్ వచ్చి అడ్వాన్స్ తీసుకోమంటే లేదు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది, నేను తీసుకొని ఉన్నాను. బట్ ఆ సినిమా డిసప్పాయింట్ అయింది. సో దట్ వాస్ లైక్ అంటే బాగా ఎక్స్పెక్ట్ చేశానండి. అంటే నా కెరియర్ ఇట్లా అంటే చేంజ్ డైరెక్షన్ అనుకున్నా. అంటే నేను అన్నది ఆడుంటే ఆ రోజు నా కెరియర్ ఇంకొక రకంగా ఉండేది. థ్యాంక్స్ అన్న. వెల్కమ్ అండి. నెక్స్ట్ హాయ్ అన్న. హలో అండి. నా పేరు ఆకాష్. ఆకాష్ చెప్పండి. సురేంద్ర ద బాటిల్ మీమ్ అడ్మిన్ని. మీకు ఒక మూవీ వస్తే అంటే మేమర్స్ మీద కంటెంట్ అనేది మేమర్స్ మీద, ఇప్పుడు చాలామంది ఫార్మర్స్ కోసం మూవీ ఉంది, సోల్జర్స్ కోసం ఉంది, సాఫ్ట్వేర్ పీపుల్ కోసం ఉంటుంది. ఒకవేళ మేమర్స్ లైఫ్ దానికోసం ఒకళ్ళు వస్తే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఇక్కడ ఎవరన్నా మొత్తం కథ రాస్తే మెంబర్స్ మీద నేను చేస్తా. మీరు అందరు కలిసి కథ రాయండి, లేకపోతే ఎవరైనా సెపరేట్గా రాసినా డెఫినెట్గా. ఎందుకంటే నేను బాగా ఎంజాయ్ చేస్తాను మీమ్స్ని. ఎందుకంటే ఒకటి ఏంటంటేనండి, టు మేక్ ఇట్ మీమ్స్ ఆ పేజెస్ అనేది నేను బాగా ఎందుకు ఎంజాయ్ చేస్తానంటే దే కమ్ విత్ అంటే చాలా క్రియేటివ్గా వస్తారు. అండ్ ఒక 10 seconds 15 seconds యూ సీ దాట్ యూ స్టార్ట్ స్మైలింగ్. సో అలాంటి ఏదో మంచి కథ మీరు తీసుకురండి, డెఫినెట్గా చేస్తాను. మీకు అందరికీ చూడడానికి నిజంగా బాగానే ఉంటుంది, నవ్వడానికి కానీ అంటే మీ ఫీల్డ్లో వస్తున్నప్పుడు చూడడానికి బాగానే ఉంటుంది. అంటే మేము ఎంత బయట ఎలాగా ఫేస్ చేస్తున్నాం మేమర్స్ అయ్యింది కూడా అనేది ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు ఒక సెట్ అయిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాగ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు మమ్మల్ని లాస్ట్ ఫేస్లో చూస్తారు ఎవరైనా. సో ఇప్పుడు మా కంటెంట్ ఒక మేమర్స్ కంటెంట్ అని వస్తే అంటే లైఫ్ స్టైల్ కూడా చెప్పడానికి కూడా బాగుంటుంది. అంటే ఇప్పుడు డెఫినెట్గా అండి, అదే చెప్తున్నాను కదా, మీదనే కాదు మా సినిమా కూడా అండి సక్సెస్ అయితేనే మాకు వాల్యూ ఇస్తారు, లేదంటే మమ్మల్ని కూడా లాస్ట్లో కూర్చోబెడతారు. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ అంటే మనం ఎప్పుడైనా డెఫినెట్గా దే విల్ బి డే దట్ విల్ కమ్ అండ్ సీట్ ఇన్ ద ఫస్ట్ సీట్, డోంట్ వరీ. అండ్ మీరు డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వకండి, ఇట్స్ హార్డ్ వర్క్. ఇవాళ కాకపోతే సమ్ డే ఇట్ విల్ పే ఆఫ్. ఓకేనా అన్న. అలాగే ఈ సినిమా చూస్తున్నట్టయితే గ్లిమ్స్ కానీ టీజర్ కానీ చూసినట్టయితే ఈ సినిమాలో మీకు మీ పక్క రిలేటివ్స్ కానీ మీ ఫ్యామిలీ పర్సన్స్ కానీ పక్కింటోళ్ళు అలాగే సార్ కూడా అలాగా తమిళ క్యారెక్టర్ చేస్తున్నారు. అంటే మీ పెళ్ళెప్పుడు అని చెప్పి అడుగుతున్నారు. సో మా లైఫ్లో కూడా ఇలా చాలామంది అడుగుతుంటారు. వాట్సాప్ అంకుల్, పక్కింటి ఆంటీ, సొద్దపోసిన రిలేటివ్స్ ఏమని అడుగుతారంటే ఇప్పుడు 10th ఇంటర్కి వచ్చినప్పుడు మీ మార్క్స్ ఎంత, బీటెక్ వచ్చినప్పుడు మీ CGPA ఎంత, లేకపోతే తర్వాత నీ జాబ్ ఏంటి, తర్వాత పిల్లలు ఎప్పుడు, ఒకవేళ డౌన్ అయితే నువ్వు వెళ్ళే వే కరెక్ట్ కాదు. సో వాళ్ళ సజెషన్స్ అలా ఇస్తూనే ఉంటారు. సో వాళ్ళందరికీ మీ మూవీ నుండి ఇలాగ మీకు చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటే మీరు ఒక ఆన్సర్ అనేది ఇస్తూ ఉంటారు. డెఫినెట్గా లాస్ట్లో ఒక మంచి మెసేజ్ ఇస్తారు పక్కాగా. సో మా వాట్సాప్ అంకుల్స్కి, పక్కింటి ఆంటీస్కి అండ్ సొద్దపోసిన రిలేటివ్స్కి వాళ్ళకి మీరేం ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నారు? మీ తరపున కెమెరా చూసి చెప్తాను. ఆయన చెప్పినట్టు అది చెప్పను. వాట్సాప్ అంకుల్స్కి, పక్కింటి ఆంటీలకి వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, వీలైతే మీకు పెళ్లి సంబంధం ఎతికి పెట్టండి, అంతేగాని పెళ్ళెప్పుడు అని మమ్మల్ని చావదబ్బద్దు.